ब्रह्मगुरुभ्यो नमः। सर्वमहर्षिभ्यो नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈరోజు మనకందరికీ తెలుసు, పరమగురు చరణ సన్నిధిలో వివేకం అనేది ఎంత ముఖ్యమైన విషయం అనేసి గురువులు మనకు చెప్పిండారు. దాంట్లో ఒక భాగంగా నిస్వార్థ పరతత్వం, దివ్యమైన జీవితము. దివ్యమైన జీవితం కావాలి అంటే నిస్వార్థంగా ఉండాల్సి, నిస్వార్థ పరతత్వం అంటారు. అన్సెల్ఫిష్నెస్ అండ్ ద డివైన్ లైఫ్. దేవుడు మనకిచ్చిన చిన్న జీవితాన్ని మనము పవిత్రంగా గడపాలి అంటే ఈ స్వార్థం అనే దాని నుంచి మనము గమనించి దానికి దూరంగా ఉంటే మనము దివ్యమైన జీవితాన్ని గడిపేందుకు సాధ్యమవుతుంది అన్న విషయం పైన మాట్లాడిండారు. స్వార్థానికి నిస్వార్థానికి మధ్య ఉన్న అంతరాన్ని వివేకంతో గుర్తించాలి. ఏ తెలుసుకోవాలన్నా ముందు మనసులో వివేకం అనేది ఉండాలి. మంచి ఏది, చెడ్డ ఏది, తప్పు లేది, ఒప్పు లేది అన్న విషయం మనకి కరెక్ట్ గా ఆలోచించాలి. మనం బాగుపడాలి అంటే మనం ఆలోచించాలి, ఎటుపోతున్నాము, ఏ దారిలో నడుస్తా ఉన్నాము అన్న వివేకము మనకి అవసరం. స్వార్థం అన్నది ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఒక రూపంలో స్వార్థాన్ని పూర్తిగా నువ్వు నిర్మూలించాలని అనుకున్నా తరువాత అది మరో రూపంలో ఉద్రిక్తంగా ఎప్పుడు కనిపించే విధంగా కనిపిస్తుంది. క్రమక్రమంగా పరోపకారంతో, సేవతో నీ మనస్సుని నింపినప్పుడు స్వార్థానికి తావు ఉండదు. వాళ్ళు మనకి దారి చూపిస్తా ఉన్నారు గురువులు. స్వార్థం అనేది మనకు అర్థమైనంత వరకు స్వార్థం లేకనే ఉన్నట్లు అనిపిస్తుంది. మనసు లోపల ఎక్కడెక్కడో భావనలో స్వార్థం అనేది నిండి ఉంటే ఇంకొకసారి ఉప్పెనలాగా ఉద్రిక్తంగా ఇంకొక జాగాలో ఎక్కడో అది స్పష్టంగా బయట వస్తుంది. అసలు స్వార్థం ఉండకూడదు అంటే నీ మనసుని నువ్వు నిర్మలంగా పెట్టుకోవాలి అంటే మన మనసుని మనం శుద్ధం చేసుకునేకి మనం సేవలోకి రావాలి. సేవ పరోపకారంలో కానీ బుద్ధి మనసుని మనము అర్పించినప్పుడు మనకు టైం ఉండదు స్వార్థం గురించి ఆలోచించే. ఆ విషయాన్ని గురువులు చెప్తా ఉండరు. పరోపకారంతో, సేవతో నీ మనస్సును నింపినప్పుడు ఈ స్వార్థానికి తావుండదు. అప్పుడు నీ గురించి నీవు ఆలోచించడానికి సమయమే ఉండదు. మంచి ఆలోచించచ్చు మన గురించి మనం. స్వార్థపూరితమైన భావనలు ఆలోచించేకి మనసుకు అలవాటు చేయకూడదు అంటే మనము సేవలో నిండి ఉండాలి. మనస్సు కానీ భావనలు కానీ మన పనులు కానీ సేవాభావంతో ఉన్నప్పుడు స్వార్థం అంతుండదు. ఆ సేవలో కూడా స్వార్థం చూసినామంటే దానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అది నిజమైన స్వార్థరహిత జీవనము, భవ్య జీవనం కాదు. భక్తి అందించే అత్యంత విలువైన ఫలితాలు ఇక్కడ లభిస్తుంది. భక్తి భావంలో నువ్వు శరణాగతి పొందినప్పుడు స్వార్థానికి తావు తక్కువ ఉంటుంది, జాగా తక్కువ ఉంటుంది అనమాట. భక్తి భావం, అందుకే మన పెద్దవాళ్ళు భక్తిని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. భక్తిలో ఏమైతుంది, అన్నింటిలోకి అత్యున్నతమైన దానిని గురించి నేను చెప్పదలుచుకున్నాను అని గురువులు అంటా ఉండరు. ఏది? భక్తి అందించే అత్యంత విలువైన ఫలితాలు ఇక్కడ లభిస్తుంది. అంటే భక్తి భావం పూర్తిగా నీలో కానీ ఉంటే దైవ భక్తి ఉండొచ్చు, గురు భక్తి ఉండొచ్చు, పెద్దవాళ్ళ మీద భక్తి ఉండొచ్చు, చిన్నవాళ్ల మీద నిస్వార్థమైన ప్రేమ ఉండొచ్చు. ఇటువంటి ఉత్తమ గుణాలు నీలో ఉన్నప్పుడు ఈ స్వార్థ భావాలు పుట్టేందుకు సమయము ఉండదు, స్థలము ఉండదు అనమాట. అందుకని సేవలో నీ మనసుని లీనం చెయ్యి. ఏ పని చేసినా చిన్న ఎగ్జాంపుల్ మన జీవితాల్లో కూడా, ఒక ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ కదా. ఒకరుగా ఉన్నప్పుడు ఒకరు, పెళ్ళైతే ఇద్దరు, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంసారము, పేరెంట్స్, బంధువర్గాలు అన్నీ వస్తుంది. అక్కడ నీవు అనేది ఉండదు, మనము అనేది ఉంటుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి స్వార్థరహిత జీవితానికి. మనకు తెలిసిన దారిలో కూడా మనం నిస్వార్థంగా ఉన్నప్పుడే ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి. ఇదే మరొక వ్యక్తి గురించిన ఆలోచన అతడు భక్తికి ప్రతిరూపమై ఉండాలి. ఈ భావంతో, ఆలోచనతో మనస్సు నిండిపోతే అప్పుడు ఏ
ప్రత్యేక కృషి అవసరం లేకుండా అతడు నిస్వార్థ పరుడవుతాడు. భక్తి భావంతో ఉన్నట్లయితే ప్రతిరూపంగా ఉండాలి, దాంట్లో మళ్ళీ మోసం ఉండకూడదు. ఆ భక్తి ఏదో ఉన్నతంగా లోపల నుంచే ఉండాలి. అటువంటప్పుడు స్వార్థానికి అక్కడ జాగా ఉండదు. భక్తిలో ఏమొస్తుంది? శరణాగతి వస్తుంది. మనల్ని మనము భగవంతుడికి అర్పించుకుంటాం అన్నమాట. అంటే పూర్తిగా భగవంతుడి యొక్క ఆజ్ఞలో మన జీవితాలన్నీ నడుస్తా ఉంది అని భావిస్తాం. ఏ ప్రత్యేకమైన కృషి అవసరం లేకుండా అతడు నిస్వార్థ పరుడవుతాడు అంటారు. అదే అభివృద్ధికి సవ్యమైన మార్గము, ఈజియెస్ట్ వే, మంచి దారి భక్తి భావం. భక్తిలో నువ్వు అర్పణ చేసుకుంటావు అన్నమాట. ఒక పుష్పంలా వికసించాలి. ఒక ప్రత్యేక స్పృహ లేకుండా సూర్యుడి కోసం అది తన హృదయాన్ని తెరిచి ఉంచుతుంది. మనము కూడా అలాగే ఉండాలి. ఒక పువ్వు అయితే సూర్యకిరణాలకు ఎట్లా ఓపెన్ అవుతుందో, నిస్వార్థమైనటువంటి హృదయం ఉన్నప్పుడు మనం కూడా సేవాభావంలో అలాగే ఉంటామన్నమాట. నీలో అవాంఛనీయమైన గుణాలకు ఆహారం దొరకక అవి మాడి మసి అయిపోతాయి. ఎప్పుడైతే మనము దేన్ని ఆలోచిస్తామో అదే పొందుతామన్నమాట. మనం ఉన్నత ఆదర్శాలు, ఉన్నతమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే అవస్థ, స్టేటస్, మనస్సు, బుద్ధి అంతా కూడా అప్పర్ లెవెల్లో పెట్టున్నప్పుడు ఈ చిన్న కోరికలు, స్వార్థపరి భావనలు ఇవన్నీ కూడా రావు. అవి దొరకక వాటికి ఆహారం దొరకదనమాట స్వార్థానికి. ఎందుకంటే నువ్వు ఆలోచించు, స్వార్థము నిస్వార్థంగా ఉంటావు, మంచి భావనలో ఉంటావు. భక్తిలో ఉన్నప్పుడు ఆ భావనలు నీలో పుట్టవు కాబట్టి దానికి ఆహారం దొరక్క అది ఏమంటారు, మాడి మసి అయిపోతుంది అంటారు. నీలోని పాపాలను తొలగించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గము. చెడ్డ ఆలోచనలు, స్వార్థం అంటే ఒక్క స్వార్థం అనే తీసుకొని అవసరం లేదు. ఈ అరిషడ్ వర్గాల్లో ఏదైనా అదే పని చేస్తుంది. కోరిక నుంచి మిగిలినవన్నీ పుడుతుంది స్వార్థాలు అన్ని. కాకపోతే ఏ స్వార్థమైనా ఏది ఉన్నా కూడా అవి మంచి మార్గంలో ఉండాలి అంటే ఆ నిస్వార్థ భావం రావాలి అంటే స్వార్థానికి నువ్వు ఆహారం వేయద్దు, దాని గురించి ఆలోచించద్దు. అటువంటప్పుడు అవి నీలో పని చేయదు. నీలోని లోపాలను తొలగించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గము. ఏ లోపాలు రావు, పుట్టవసలు. అంటే ఉంటుందన్నమాట, ప్రాక్టీస్ లో అవి తక్కువ చేసుకుంటూ రావాలి. ఈ లోపాల గురించి చింతిస్తూ ఆలోచిస్తూ ఉంటే అది మరింతగా బలపడతాయి. మనం ఏది ఆలోచిస్తే దానికి పోషణ ఇస్తాము, అది ఎక్కువ బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అందుకే చెడ్డ ఆలోచన వచ్చిన తక్షణం మన ఆలోచనలు ఎట్లా మలుచుకోవాలి అంటే పాజిటివ్ ఆలోచనల వైపు పెట్టుకోండి. అటువంటప్పుడు నీ మనసులో కలుషితం ఉండదు, నీ ఎనర్జీ లాస్ ఉండదు అనేసి మన వాళ్ళు చెప్తారు. ఇతరుల సేవ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండు. అప్పుడు పరమ గురువులు చెప్పినట్లు నీ గురించి ఆలోచించడానికి సమయము, అవకాశాలే ఉండవు. అప్పుడు కూడా నీవు సంతోషంగానే ఉంటావు. భారతదేశంలో నిజంగా చెప్పాలంటే ఈ విషయము ఎవరికి ఎక్కువ అప్లై అవుతుందంటే ఆడవాళ్ళకి. గృహిణులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం ఆలోచించేది 5-10%. మొత్తం లైఫ్ అంతా కూడా ఫ్యామిలీ కోసమే వాళ్ళు చేస్తారు. ఉన్నతముగా ఉన్నటువంటి గృహిణులందరూ కూడా. అప్పుడు వాళ్ళ సేవలోనే ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. ఇతరుల సేవ గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉండు. ఎవరికి ఏం చేయాలా మన డ్యూటీలు ఇటువంటివి. అప్పుడు పరమ గురువులు చెప్పినట్టు నీ గురించి ఆలోచించడానికి సమయము, అవకాశాలు ఉండవు. చాలా మంచి పని కదా. మన గురించి మనం ఆలోచించినప్పుడు దాంట్లో స్వార్థం పుట్టేకి ఛాన్సెస్ ఉంది. అవసరం లేదు కదా. అప్పుడు మనం సేవలోనే ఉన్నామో, మన డ్యూటీ సేవనే. ఆ రకంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాం. అప్పుడు నీలో కూడా సంతోషంగానే ఉంటావు. తనను ప్రభావితం చేసే విషయాల గురించి దుఃఖించడం కూడా స్వార్థము. మనకేదన్నా ఒకటి ఎవరైనా అన్నారంటే మనల్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసిన విషయాలు ఉంటాయి. దాని గురించి మనము దాన్నే పదే పదే మన గురించి ఆలోచిస్తాము. ఇంగ్లీష్ లో సెల్ఫ్ పిటీ అంటారు. మనమల గురించి మనమే, అయ్యో నాకు ఇట్లా అయిపోయిందే, నాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతా ఉంది, అట్లా మనమల గురించి మనము ఒక మాదిరి ఆ కరుణ, దయ అంత మనకు మనమే చేసుకుంటాము. దాంట్లో స్వార్థమే కదా ఉంటుంది.
ఇది అతడికి చాలా బాధను కలిగిస్తుంది. అయినప్పటికీ చాలా మంది ఇలా ప్రవర్తిస్తుంటారు. వారు కూర్చొని ఇలా అనుకుంటారు, ఇది ఎంత విషాదకరము, ఇది ఎంత కఠినము, ఇంత కష్టం నాకే వచ్చిందా, ఈ మాదిరి అయిపోయింది, నేను ఇంత కష్టపడినానే, నేను జీవితంలో ఏమీ చేయలేదు, ఏమమ్మో అనుకుంటారు. అవన్నీ కూడా తప్పు. సెల్ఫ్ పిటీ అంటారు. మనల్ని మనమే అయ్యో అనుకునేది. దాని లోపల స్వార్థం దాగి ఉంది. నీది ఆలోచిస్తాం కదా. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, చాలా ఓవర్గా థింక్ చేసినప్పుడు స్వార్థమో మొలకలు వస్తాయి. ఇది నా మీద చాలా కఠినంగా ప్రభావం చూపిస్తుంది. ఆ వ్యక్తి నన్నే మాత్రం పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఇవన్నీ భావనలు అన్నమాట. నన్నెంత మాత్రం ప్రేమించడం లేదు, ఈ విధముగా ప్రజలు అనంతంగా ఆలోచిస్తుంటారు. ఇది ఒక రకమైన వీక్నెస్, సెల్ఫ్ పిటి. నాకే కాలేదే, నాకే కష్టం వచ్చిందే, నన్నే అనుకుంటారే, నన్ను నన్ను నేను 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 అక్కడేమొస్తుంది, స్వార్థం అనేది లోపల వృద్ధి చేస్తా ఉండం తెలియకుండా, తెలిసి కూడా తెలియకుండా. అక్కడ నీకేడో ఒక సంతోషం ఉంది అక్కడ, నేను అనేలా. ఇదంతా స్వార్థ పరతత్వమే. నీ దుఃఖానికి స్వార్థ పరతత్వానికి రెండింటికి పరిష్కార మార్గం ఒక్కటే. దీని లోపలంతా కూడా స్వార్థమే ఉంది. ఈ దుఃఖానికి స్వార్థ పరతత్వానికి రెండింటికి పరిష్కార మార్గం ఒకటే ఉంది. ఎవరితో ఏదో ఒకటి ఎవరికో ఒకరి కోసం చెయ్యి. వెంటనే నీ ఆలోచన పక్కన పెట్టి ఎవరి కోసమైనా మంచి చేసేకి ప్రయత్నం చేస్తే ఆ ఆలోచనకు ఆహారం తగ్గుతుంది, అది సైలెంట్ గా ఉంటుంది, స్వార్థ చింతన తక్కువ చేస్తాం. వెంటనే వెళ్ళి కార్యాలయంలో పని చేపట్టు. నీ మనసు ఏకకాలంలో రెండు విషయాలు నింపలేవు. అది మనసు తత్వం. అది ఒక పని చేసినప్పుడు ఒకదాని మీద మనం ఏకాగ్రత పెడతాం. ఒకేసారి ఒకే ఇంటెన్సిటీలో రెండిటి పక్క మనసు పెట్టలేము. కాబట్టి నీ మనసు అక్కడ కేంద్రీకరించకుండా పని పైన కేంద్రీకరించు. ఈ సెల్ఫ్ పిటీ తగ్గుతుంది, నీలో స్వార్థం పెరిగేది తక్కువైతుంది. వాళ్లే జవాబు చెప్తా ఉంటారు గురువులు, మనకి నడుచుకునేకి దారి చూపిస్తా ఉన్నారు. నీవు నీ గురించి ఆలోచించడం మానేసి తక్షణం చాలా ఆనందంగా ఉంటావు. మనము నా కష్టం అనేది పక్కన పెట్టేస్తాం కొంచెం కదా, హ్యాపీగా ఉంటాం, మన పని చేస్తాం. నీవెప్పుడు ఇలా అనగలవు? ఎప్పుడు అనేకైతుంది నీ వల్ల ఇట్లా? నా చుట్టూ ఉన్న వారి వద్ద నుండి నాకేమీ అవసరం లేదు, నేను వారిని ప్రేమిస్తున్నాను అంటే ఎక్స్పెక్ట్ చేసుకొని నువ్వు ప్రేమిస్తే ప్రయోజనం లేదు. ఏది కూడా వాళ్ళ మీద నువ్వు ఏ రకమైన ఏం రకమైనటువంటి ఉపకారం కావాలి అని ఒక ఆలోచనలో నువ్వు వాళ్ళని ప్రేమిస్తే ప్రయోజనం లేదు. నిస్వార్థంగానే నువ్వు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దగ్గర ఎదురు చూడవో, ఎక్స్పెక్టేషన్స్ లేదో, అప్పుడు నీకు బాధ కలగదు. ఆ పక్క ఏ చర్య ప్రతిచర్య వచ్చినా కూడా నువ్వు దాన్ని తీసుకుంటావు, ఎందుకంటే నువ్వు ఆశించి చెయ్యలేదు ఆ పని. కాబట్టి గురువులు చెప్తా ఉండారు, ప్రతిఫలం వారి వద్ద నుండి ఏమీ ఆశించను, నేనేమి కోరుకోను అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడుదా నెమ్మది నీకు సమాధానం. ఇలా అనుకున్నప్పుడు నీవు చాలా సంతోషంగా ఉంటావు. ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇంకొకటి, మనం ఆశపడి వాళ్ళ దగ్గర ఎదురు చూసి ప్రతిఫలాన్ని మనం కోరుకున్నట్లయితే అది లభించవచ్చు, పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, లభించకనో పోవచ్చు. నీకు వాటి మీద ఆశపడి నీ ఎనర్జీ నువ్వు ఆ పక్క డైవర్ట్ చేసి యు ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ. సంతోషం కూడా తగ్గుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదనుకో, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాం. కృష్ణమూర్తి వాళ్ళు అదే కదా చెప్తారు, ఎప్పుడు హ్యాపీగానే ఉండు అంటారు. బంధంలో తగులుకోవద్దు, ఏమిట్లోనూ తగలదు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటారు. అంతా ఇదే కదా చెప్తాను, ఫ్రీడమ్ గా ఉండాల. సాధారణంగా ప్రజలు ప్రేమ అని చెప్పుకునే దాని కింద అంతర్లీనంగా స్వార్థ పరతత్వం దాగి ఉంటుంది. ప్రేమ లవ్ ఏమి చెప్పినా కూడా రకరకాల ప్రేమలు, ఎన్నో రకాలు. అనిమల్స్ మీద ప్రేమలు ఉంటుంది, దాని దగ్గర నువ్వేదో సుఖపడింటావు, అది ఆనందపడితే దాన్ని చూసి నువ్వు ఆనందపడతావు ఉంటుంది. మన రిలేషన్స్ లో అన్ని రకాల ప్రేమలు ఉంది, అన్ని రిలేషన్స్. తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్, ఎన్ని రకాల పిల్లల ప్రేమ. అన్నిటి వెనకల ఆ స్వార్థం అనేది ఉంది. అది లేకుండా నువ్వు ప్రేమిస్తే వివేకం 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 కోసం చెప్తా ఉండరు.
నీవు చాలా ఆలోచించినట్లయితే నీకు అర్థమవుతుంది. ఏమి ఎదురు చూడని ప్రేమనిస్తే వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాం. ఈ ప్రేమ ద్వారా నీకు కొంత వేదన కలుగుతుంటే దానిలో స్వార్థం ఉన్నదన్నమాట. నీకు ఏదైనా బాధ అనిపించింది, అందుకే బాధ పడద్దంటా ఉన్నారు గురువులు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ప్రతిఫలం కోరినప్పుడు నీకు అక్కడి నుంచి రాకపోతే బాధ అవుతుంది. నీకు బాధ కలుగుతా ఉంది అంటే నీలో స్వార్థం ఉంది, అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదో కావాలని ఏదో ఆశపడి ఏదో చేస్తా ఉండం, నిస్వార్థంగా చేయలే కదా. వివేక బుద్ధితో ఆలోచిస్తే నిస్వార్థ సేవనే మంచిది. ఆ విధంగా బతకండి ఆధ్యాత్మిక దారిలో రావాలంటే. పరమగురు చరణ సన్నది ఫస్ట్ దీక్షకు కదా తీసుకోపోతుంది. ఇటువంటి ప్రైమరీ థింగ్స్ అన్ని కూడా మనము అలవాట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఒక్కొక్కటి సింపుల్ గా చెప్తా ఉంటారు. ఇది మృదు స్వభావులకి అనురాగం కలిగిన వారికి కఠినమైన పాఠంలా ఉంటుందని నాకు తెలుసు. అయినప్పటికీ ఈ పాఠం నీవు నేర్చుకోవాలి. కొంచెం లైట్ మైండెడ్ సాఫ్ట్ నేచర్ ఉండే వాళ్ళకి అది ఎట్లా సాధ్యమో అనే మాదిరి ఉంటుంది. కానీ అది నిజంగానే వివేకంతో ఆలోచిస్తే స్వార్థరహిత జీవితమే అద్భుతమైనది, శాంతమైనది, దివ్యమైనది. అది నువ్వు తెలుసుకోవాలి. కఠినమైనా కూడా నేర్చుకుంటావు, తెలుసుకుంటావు అనేసి గురువులు చెప్తా ఉంటారు. ఒకసారి ఈ పాఠం నేర్చుకున్న తరువాత అది సంతోషాన్ని, శాంతిని కలిగిస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనేసి లెగ్బెట్టు అని చెప్తాను. అందరినీ ప్రేమించడం నేర్చుకో, వారి నుండి ఏ ప్రతిఫలాన్ని ఆశించకు. నీవు ఈ పని చేసిన తరువాత ఎంతో మంది నిన్ను ప్రేమిస్తున్నారన్న విషయాన్ని నువ్వే గమనిస్తావు. ఎంత బాగా చెప్పినట్టు. నువ్వు ఆశించకుండా సేవ చేసుకొని అందరితో ప్రేమ స్వభావంతో, అంటే ప్రేమ అంటేనే దయాగుణ అన్ని మంచి గుణాలతో కలిగి వాళ్ళకి సేవ చేస్తాం. అటువంటి ఉన్నత తత్వంలో కానీ నువ్వు ఉన్నప్పుడు ఎదుటి మనిషి గుర్తిస్తారు, నేను వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగానే కనిపిస్తుంది. ఏ కలర్ ఉంటే ఆ కలరే రావాలి బయట. నీలో ప్రేమతత్వము, నిస్వార్థపరతత్వము ఉన్నప్పుడు అది ఖండితంగా గ్రహించబడుతుంది. అందుకే వాళ్ళు అంటారు, ఎంతో మంది నిన్ను ప్రేమిస్తున్న విషయాన్ని గమనిస్తావు. నీవు ఇతరుల వద్ద నుండి బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ వారు నీకు విముఖులవుతారు. ఇది వారి సహజ ప్రవృత్తి అవుతుంది. స్వార్థపరితమైనటువంటి ఆలోచనలతో నువ్వు ప్రేమను ఎవరికైనా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏదో రావాలా అనుకొని నువ్వు రాలేదే అనుకోండి, విముఖత అవుతారు. అప్పుడు వాళ్ళకి బాధ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గర వచ్చిండారు వీళ్ళు అని తెలుస్తుంది, వాళ్లకు బాధ అవుతుంది. ఇది నిజంగా కఠిన పాఠమే, కానీ ఒక్కసారి నేర్చుకున్న తరువాత నిశ్చలమైన శాంతి కలుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది మనకి. ఒకసారి వేడిని తాకినాక ఇది ఉష్ణము ఉడుకు ఎట్లా తెలుస్తుందో, అదే విధంగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏదన్నా సేవ చేసినప్పుడు మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నామో ఆ లెవెల్కి వాళ్ళు ఇవ్వలేకపోయినప్పుడు ఆ పెయిన్ వాళ్ళు అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట, మనం తప్పు చేసినాము. కఠినంగానే ఉంటుంది, లేదని లేదు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మనము, మన లోపల ఉన్న స్వార్థమే మనం తెలుసుకోలేదు. ఎదుటి మనిషి తెలుసుకున్నప్పుడు నీకు కఠినంగానే ఉంటుంది. అయితే కూడా తెలుసుకొని వివేకంతో దాన్ని అనలైజ్ చేసుకుంటే ఇంకోసారి మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయము, శాంతి జీవితానికి అలవాటు పడతాము. నిశ్చలమైన శాంతి కలుగుతుంది. ఆఖరికి ప్రస్తుతం నీవెంత ప్రేమిస్తున్న వ్యక్తి ఈ క్షణంలో నీతో విభేదించినా కూడా చలించవు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నీ మెంటల్ స్టాండర్డ్ స్టడీగా ఉంటుందన్నమాట. నువ్వు చాలా ప్రేమించే వ్యక్తి కూడా నిన్ను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నా నీకు బాధ కలగదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న, ప్రతిఫలం ఆశించకూడదు అనేది నీ జీర్ణం అయిపోయింటుంది నీ శరీరంలో, మనసులో. అటువంటప్పుడు నీకు ఎప్పుడు బాధ అనేది రాదు. ఇదే వివేకం, సత్య మార్గము. అతడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని నీకు తెలుసు. ఎందుకంటే నిజం ఇది కాబట్టి వాళ్ళు తప్పకుండా మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఈలోగా పూర్వం వలనే అతడి మీద నీ ప్రేమను వర్తించు. వచ్చినింకా కూడా నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యి. వాళ్ళని నువ్వు ముందు ఎట్లా చూసుకున్నావో ఇంకా ఎక్కువ ప్రేమతో వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తారు కాబట్టి.
నీలోని లోపాలను గురించి ఆలోచిస్తుంటే నీవు దానికి మరింత బలం చేకూరుస్తావు. ఎప్పుడు నీ లోపల ఉన్నటువంటి లోపాలు, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఆలోచిస్తా ఉంటే, ఆలోచన ఏది చేస్తామో అదే వృద్ధి. నెగిటివ్ని ఆలోచిస్తా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృద్ధి అవుతుంది. అంటే ఏమి? నీలోని లోపాలను గురించి ఆలోచిస్తుంటే నీవు దానికి మరింత బలం చేకూరుస్తావు. దాన్ని ఎనర్జైజ్ చేస్తామన్నమాట నెగిటివ్ థాట్స్. దీనికి ప్రతిగా అతడు ప్రపంచంలో ఎవరో ఒకరి కోసం మంచి పని చేసినట్లయితే అతడిలో ఆ తప్పుకు సంబంధించిన భావచిత్రానికి బలం చేకూరదు. దీనికి ప్రతిగా అట్లా కాకుండా అతడు ప్రపంచంలో ఎవరో ఒకరి కోసం ఒక మంచి పని చేసినట్లయితే అతడిలో ఆ తప్పుకు సంబంధించిన భావచిత్రానికి బలం చేకూరదు, దానికి సహజ మరణం కలుగుతుంది అంటా ఉండరు. అంటే ఏమంటే, ఒకరికి ఏదైనా మంచి చేసింటాం అనుకోండి, అతడిలో ఆ తప్పుకు సంబంధించిన భావచిత్రానికి బలం చేకూరదు. మంచి చేసింటే మంచి చేరుతుంది, నెగిటివ్ వాడి దాకా పోదు. దానికి సహజంగా మరణం కలుగుతుంది. అంటే మీ వాడి లోపల ఉన్నటువంటి నెగిటివ్ భావాలు మళ్ళీ పైకి లేయదు. ఎందుకంటే మనం పాజిటివ్ ఎనర్జీని ఇస్తా ఉండం అక్కడ. శిథిలమై నీ నుండి జారిపోతుంది. ఎవరిపైన నీకు నెగిటివ్ అభిప్రాయాలు ఉంటే కూడా దానికి పోషణ ఇవ్వద్దండి. పోషణ ఇవ్వకుండా దానికి బదులు మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు ఉంది. నెగిటివ్ ఉంది, ప్రపంచం ఇంకా మంచి చెడ్డలు ఉండే ఉంటుంది. దాంట్లో కూడా మంచి ఉంది, చెడ్డ ఉంది. చెడ్డని చెడ్డ అంటే ఏదో వీక్నెస్ ఉండొచ్చు, అటువంటివి చూసింటే కూడా దాన్ని తట్టి లేపద్దండి. దాని చెడ్డని పక్కనే పెట్టి నువ్వు మంచి ఆలోచనలని, మంచి ఎనర్జీని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఏదో ఒక కొంచెం ఉంటుంది, ఒక 20% ఉండేది ఇంకా తక్కువైపోతుంది. ఇంకో ఏమైతుంది, శిథిలమై నీ నుండి జారిపోతుంది. నీలో కూడా వాడి మీద ఉన్న అభిప్రాయం మంచిగా మారుతుంది, వాడిలోను పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది. అంటే మంచిని తట్టి మంచిని లేపాలా, నెగిటివ్ ఎనర్జీని తట్టి లేపకు. కొన్నాళ్లకు దానిని పూర్తిగా మర్చిపోతావు. మానసికమైన వ్యాధిల ఆత్మ పరిశీలన చేసుకుంటూ పోతే చిన్న తప్పులు కూడా వాళ్ళ కళ్ళకి భయంకరమైన పాపాలుగా కనిపిస్తుంది. ఇది మనం ప్రాక్టీస్ చేస్తా పోతే మనల్ని మనము చేసుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా అయ్యో తప్పు చేసినామే అన్న భావన మనకు కలుగుతా వచ్చి ఇంకా తప్పులు తక్కువ చేసుకుంటా పోతాం. ఇది ఎలాంటిదంటే, చిన్నపిల్లలు ప్రతిరోజు మొక్కని దాని వేళ్లతో సహా పీకి అది ఎంత పెరిగిందా అని చూడడం వంటిది. అంతే కదా, ఎంతెంత మనలో భావనలు ఉంది అని మనము ఇంట్రాస్పెక్షన్ అంటాం కదా. లోపలే గమనించి దాన్ని తక్కువ తొలగించుకుంటా రావాలి. ఈ విషయంలో గురువు బుద్ధులు చెప్పిండే మాట విశిష్ట అష్టాంగ యోగంలో సమ్యక్ స్మృతి, రైట్ రిమెంబరెన్స్ చివరి దశలో ప్రస్తావిస్తూ తన శిష్యులతో ఇలా అన్నారు: నీవు జ్ఞాపకం ఉంచుకునే విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అవాంఛనీయమైన పనికిరాని చెత్తనన్నింటినీ నీ జ్ఞాపకాల పొరలో నింపుకుంటున్నావు. నెగిటివ్ ఎనర్జీకి పోషణ ఇయ్యద్దు అని గురువులు చెప్తా ఉండరు. అక్కర్లేని వాళ్ళు క్లియర్ గా వర్డ్ కూడా చెప్తా ఉండరు. చూడండి, చెత్త అన్నింటినీ జ్ఞాపకాల పొరల్లో నింపుకుంటున్నావు. డస్ట్ ఏది అవసరం లేదో, జరిగిపోయిందో, నెగిటివ్ ఉందో, దాని నుంచి ప్రయోజనం లేదో దాన్ని ఎక్కువ ఎనర్జీ వేసి జ్ఞాపకాల్లో పెట్టుకోవద్దండి. దానికన్నా కూడా ముఖ్యమైన వాటిని మర్చిపోవాలి, అముఖ్యమైన వాటిని మర్చిపోవాలి. ఎవరెవరు దయ లేకుండా కఠినముగా మాట్లాడారో వాటినన్నింటినీ మరిచిపోవాలని చెప్పారు గురువులు బుద్ధులు చెప్పిండే. దయ లేకుండా ఎప్పుడైనా ఎవరైనా నిన్ను బాధ పెట్టింటే అయినంత వరకు క్షమించే గుణం వచ్చి అద్భుతమైన గుణం. క్షమించినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు బాగైతారు, మనము బాగైతాము. వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ పోతుంది, మనలోనూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగటివ్ తక్కువైపోతుంది. మళ్ళీ అటువంటి ఆలోచన రాదు. ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి క్షమించే దాంట్లో. అన్ని ఊహ అపోహలు, గాయాలను శాశ్వతంగా పరిపూర్ణంగా మరచిపోవలసిన వాటిలో ఇవి కొన్ని మాత్రమే.
ఎన్నో ఉంటుంది, శాశ్వతంగా మర్చిపోవలసినవి కొన్ని ఉంటాయి. జరగకూడనివి చూడకూడనివి చూసింటే అవి మర్చిపోండి, ఎక్కువ దానికి జ్ఞాపకాల్లో పెట్టుకోవద్దండి అంటా ఉండరు. మనలో ఇతరులు పలికిన ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యాలతో కూడిన మాటలన్నీ తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైనా నీకు మంచి చేసావు, మంచి చెప్పావు, మంచి రకంగా నీకు ఉపయోగపడి ఉంటేనో ఏ మంచి అయినా సరే మనసులో జ్ఞాపకాల రూపంలో ఎప్పుడు పెట్టుకోండి. ఏ నెగిటివ్ ఉందో దాన్ని అయినంత పెట్టుకొని వద్దంటారు గురువు. అయిపోయింది. తనపై ఇతరుల ప్రేమతో చేసిన కార్యకలాపాలు, ఇరుగు పొరుగుల్లోని ఉత్తమ గుణాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇతరులు ప్రేమతో చేసిన కార్యకలాపాలు. ఒకవేళ ఒకే మనిషి నేను 4 సార్లు నెగిటివ్ మాట్లాడి 2 సార్లు పాజిటివ్ గా మాట్లాడింటే కూడా ఆ 2 పాజిటివ్ నే నువ్వు గుర్తించు. వాళ్ళు చాలా కోపము అట్లా అంటారు, కానీ వాళ్ళు అన్నిటికీ డొనేట్ చేస్తారు, వాళ్ళు అన్నిటికీ సహకరిస్తారు అంటే ఈ 2 ప్లస్ పాయింట్లు ఉంటాయి కదా, దాన్ని గుర్తుపెట్టుకో, ఆ నెగిటివ్ ని పెట్టుకో. ఇరుగు పొరుగుల్లోని ఉత్తమ గుణాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకోవాలి. సాధన మార్గమే కదా ప్రతిదిన జీవితంలో మనకు కావాల్సింది. మన పరిధిలోకి వచ్చిన వారందరినీ ప్రేమించాలి. ఎవరెవరు మనకు తారసపడతారో, తటస్థపడతారో, మన దగ్గరికి ఎవరెవరు వస్తారో, ఏ అనిమల్ కానీ, బర్డ్ కానీ, ఏదైనా కానీ, సాయిబాబా సచ్చరిత్రలో ఏమంటారు, ఒక చిన్న కుక్క కూడా నీ దగ్గరికి వచ్చింది అంటే ఏదో రుణం ఉంటే కానీ, లేకపోతే నీ దగ్గర రాదు. అతిథి దేవో భవ అంటారు మన వాళ్ళు. ఎందుకు? మన ఇంటి గడప తొక్కి లోపలికి వస్తే అతిథి దేవతలతో సమానం. అంటే వాళ్ళని బాగా చూసుకో, ఎందుకంటే నీకు వాళ్ళకి రిలేషన్ ఉంటేనే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఎంత అర్థం ఉంది కదా. అదే మాట చెప్తా ఉండరు. మన పరిధిలోకి వచ్చిన వారందరినీ ప్రేమించాలి. పరిధి అంటే నీ దగ్గర లోపల ఎవరెవరు ఉంటారో అందరినీ ప్రేమించు. అది పని మనిషి కావచ్చు, ఒక కుక్క పిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ దగ్గరికి ఏ జీవం వస్తే ప్రతి జీవంలోనూ భగవత్ చైతన్యం ఉంది. అయినంత నువ్వు వాళ్ళకి మంచి చేయి. ఒకే విధముగా ప్రేమించమని నేను చెప్పడం లేదు, అది చెప్తా ఉండరు. అందరిని ఈక్వల్ గా చూడమంటేనే సాధ్యం కాదు. సాక్షాత్ బుద్ధుల వారికే ఆనందుడనే ఒక ప్రియ శిష్యుడున్నాడు. బుద్ధుల చరిత్రలో మనకు తెలిసిందే, ఆనందుడనే ఒక శిష్యుడున్నాడు. ఆయన అంటే బుద్ధులకి ఇష్టం. ఇతరుల కన్నా అతడిని ఆయన ఎక్కువ ప్రేమించేవారు. అలాగే క్రీస్తు కూడా ఎస్ జాన్ అనే ప్రియ శిష్యుడున్నాడు, క్రైస్తు. ఆయన చివరి భోజన సమయంలో ఆయన నుండి అతడు జ్ఞానం స్వీకరించాడు. ఆయన మీద ఇష్టపడి లాస్ట్ లో జ్ఞానాన్ని ఇచ్చినారంట. అంటే ఆయన అంటే ఇష్టమే కదా, అందరికీ ఇల్లే కదా, అర్హత ఉంటేనే కదా ఇష్టం. ప్రజలందరినీ ఒకే విధముగా ప్రేమించమని మనకు బోధించడం లేదు. దయతో చూడు ఎవరొచ్చినప్పుడు. అందరి పట్ల ప్రేమ భావాన్ని ప్రసరించాలి, దయతో ఉండాలి. ఎవరొచ్చినా అంటే నెగిటివ్ ఎనర్జీ లేయొద్దండి. తప్పుగా భావించేది, కఠినంగా మాట్లాడేది, నొప్పి పెట్టేది, ఇవన్నీ కూడా బాధలే కదా. ఒక్క మాట ఎంత ఎక్కడికి తీసుకోపోతుంది, మన సంస్కారం పైన ఆధారపడుతుంది. కాబట్టి మంచిగానే ఉండండి, ప్రేమ భావాన్ని ప్రసరించాలి. తల్లి, తండ్రి లేదా భార్య, పిల్లలు ఏదో ఒక భావం కావచ్చును. అందరి పట్ల ప్రేమ దృక్పథం ఒకటిగానే ఉండాలి. ప్రేమించే తత్వం ఒకటిగా ఉండాలి. వాళ్ళనేది అందరినీ ఒకే విధంగా ప్రేమించు నేను చెప్పలేదు, కానీ ప్రేమ తత్వం అనేది ఉండాలని, అందరినీ కూడా మంచిగానే చూడాలి. ముఖ్యంగా ఏ ఒక్కరిని ద్వేషించకూడదు. కఠినం మాటలు ఉండే అది చాలా కష్టం, ఆ పని మాత్రం చేయకూడదు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇలా అందరినీ ప్రేమించగలగాలి. అంటే ఇది స్టార్ట్ చేసుకుంటే జీవన మన లైఫ్ జర్నీలో ప్రతిఫలం ఆశించకుండా ఎవ్వరు మన పరిధిలోకి వస్తారో వాళ్ళందరినీ ప్రేమించే తత్వం నీలో అలవాటు చేసుకుంటే ఏమైతుంది, అదే నీకు మంచి దారికి తీసుకుపోతుంది. ముఖ్యంగా ఏ ఒక్కరిని ద్వేషించకూడదు, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇలా అందరినీ ప్రేమించగలగాలి. అదే నిస్వార్థం, స్వార్థం లేకుండా ప్రేమించాలి. ఎవరిని నీ పరిధి లోపలికి వచ్చిన వాళ్ళని క్లియర్ గా చెప్తా ఉండ, నువ్వు పరిగెత్తుకుపోయి ఎక్కడో వెతికి చేయాలని లేదు.
నీ దగ్గర, నీ డ్యూటీలో, నీ పరిధిలో నీకెవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా నీకు ఎప్పుడు దయాభావంతోనో ద్వేషభావం లేకుండా చూసుకోవాలా. అప్పుడు అది నిస్వార్థ ప్రేమే అవుతుంది. ఎవరి వర్ధనుండైనా ఏదైనా ఆపేక్షిస్తే అది ఒక అర్థింపుగా మారుతుంది. ఆశిస్తే ఏమైతుంది? అడుక్కున్నట్లే అవుతుంది. అర్థింపు కావాలి అని ఎక్స్పెక్టేషన్. అప్పుడు మళ్ళీ అతడు కోరిక అనే అంశానికి ప్రవేశపెట్టడం వలన లోపల ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్తా ఉండారు. అప్పుడు మళ్ళీ అతడు కోరిక అనే అంశాన్ని ప్రవేశపెట్టడం, మనకు తెలియకుండా మన లోపల కోరిక అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకో మనము ఆపేక్షిస్తాం కదా, ఇది కావాలి అని అర్థిస్తాం కదా. అర్థించేటప్పుడు లోపల ఏమైతుంది? కోరిక పుడుతుంది. అక్కడి నుంచి దిగజారిపోతుంది. కోరిక అంశాన్ని ప్రవేశపెట్టడం వల్ల తన గురించి ఆలోచించడం మొదలు పెడతాము. కోరిక పుట్టింది అంటే మీ స్వార్థం పుట్టింది. అక్కడి నుంచి ఆలోచిస్తాం. అందుకే ఎక్స్పెక్టేషన్స్ వద్దని పదే పదే చెప్తా ఉండరు వాళ్ళు. ఇంకొక రకంగా ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలని కోరికను తీసుకొస్తుంది. నేను ప్రేమించే వారి గురించి ఆలోచించడం మానేశాడు. కేవలం ప్రేమను వర్షించడం, ఏ ప్రతిఫలాన్ని ఆశించకపోవడం ప్రేమకి నిజమైన అర్హత కలిగిన నిర్వచనము. యాక్చువల్ డెఫినిషన్ ప్రేమ అంటే ఏమి అంటే, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండేదే ప్రేమకు నిజమైన అర్హత. నిస్వార్థ పర జీవనమే ప్రేమ. నిస్వార్థ పరతత్వం లేకపోతే ప్రజలు ఈర్ష్య, అసూయ మొదలైన కోరికల్లో చిక్కుకుంటారు. కోరికలు స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ అట్లే వస్తుంది. రాకపోతే ఒక భావం, వస్తే ఒక భావం, లేట్ అయితే ఒక భావం, రకరకాలుగా మనసు చిక్కుల్లో పడుతుంది. తెలియకుండా మనం వేరే దారిలో నడిచేస్తాం. అదే ఈర్ష్య, అసూయ మొదలైన కోరికల్లో చిక్కుకుంటాం. వారి ప్రేమ అత్యంత స్వచ్ఛమైన అద్భుతమైన గులాబీ రంగులో కాక గోధుమ వర్ణ మిశ్రిత ముదురు రంగు వర్ణంలో కనిపిస్తుంది. 6 కలర్స్ చెప్తా ఉన్నారు. ప్యూర్ లవ్ ఉన్నప్పుడు గులాబీ రంగులో ఉంటుంది. దాంట్లో మిక్స్ అయిపోయి స్వార్థము, కోరికలు చేరిపోతే గులాబీ రంగు గోధుమ రంగుకు మారిపోతుందంట. చూసే దివ్య దృష్టిలో చూసే వాళ్ళకు అది అంత అట్రాక్టివ్ గా తేజోవంతంగా ఉండదు. ఎందుకంటే ఆలోచన తేజోవంతంగా ఉండదు. అతి దయనీయంగా ఈ ఆకృతి ఏ మాత్రం ఆహ్లాదకరంగా ఉండదు. ఆ కలరు 6 కలరు అంటే ముఖంలో తేజస్సుతో పాటు అంతే. ఇది సూర్యకాంతితో ప్రవేశించకుండా మూసుకున్న రేఖలా పంపిన వారికే తప్ప ఎవ్వరిని ప్రభావితం చేయదు. మంచి వైబ్రేషన్స్ కూడా అక్కడి నుంచి పుట్టి ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసే కాదు, వాళ్ళ వరకే వాళ్ళు ఆ భావంలోనే ఉండిపోతారు. అటువంటి భావాలొద్దు. ప్రేమ ప్రసరిస్తుంది. ఆ గులాబీ రంగు నిస్వార్థ ప్రేమ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి పక్కన వాళ్ళల్లో కూడా ఏమైనా నెగిటివ్ గుణాలు ఉంటే కూడా దాన్ని కూడా ప్రభావితం చేసి మంచి దారికి తీసుకుపోయి వాళ్ళలో ఉన్నత గుణాలని రేకెత్తించే శక్తి ఉంటుందన్నమాట ఆ ప్రేమతత్వానికి. అటువంటిది గోధుమ రంగుకు మారి, అంటే గురువులు దివ్య దృష్టిలో చూసి చెప్తా ఉండే, గోధుమ రంగులో మారింది అంటే దాని లోపల సూర్యకిరణాలు ప్రసరించవు. అప్పుడు ఏమవుతుంది? వైబ్రేషన్స్ రాదు, వాళ్ళ వరకే వాళ్ళది ఉంటుంది. అంత ఇదిగా ఉంటుందంటే నెగిటివ్ ఆలోచన. అందుకనే ఎప్పుడు కూడా ఈ ద్వేషము, కఠిన మాటలు, నెగిటివ్ ఆలోచనల నుంచి మనము చెడిపోతాము, వాతావరణాన్ని చెడుపుతాము, అన్ని పోతుంది. దానికి విరుద్ధంగా మంచి ఆలోచనలు, మంచి నడవడిక, స్వార్థం లేకుండా ఉండేటటువంటి అద్భుతమైన జీవితాన్ని మనము అలవాటు చేసుకుంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేమను పంచి వాతావరణాన్ని కూడా పరిశుద్ధం చేసే శక్తి మనలో కలుగుతుంది. ఈ ప్రపంచమంతా నిస్వార్థపూరితమైన ప్రేమ కలిగిన వికాసవంతమైన తేజోరేఖలతో ప్రభావితం అవుతుంది. ఇది ఎప్పటికీ తిరిగి వెనక్కు రాదు. ఎంత క్లియర్ గా వాళ్ళు దివ్య దృష్టిలో చూసి చెప్తా ఉండరు. నిజంగా ఇది మనకు అర్థమైందంటే మనము ఆ దారిలో నడిచేకి సంసిద్ధులైతాం. చెయ్యాలి అని అనిపిస్తుంది. వద్దు, తెలియనప్పుడు తెలియదు, తెలిసిన ఇంకా మంచి చేస్తాం అనిపిస్తుంది. ఎట్లా చెప్తా ఉండరు చూడండి. ఈ ప్రపంచమంతా నిస్వార్థపూరితమైన ప్రేమ కలిగిన వికాసవంతమైన
తేజో రేఖలతో ప్రభావితం అవుతుంది. తేజో రేఖలు అంటే ఎనర్జెటిక్ వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ వచ్చి ప్రేమ కలిగిన వాళ్ళతో మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది అనమాట. అంటే మంచి గుణాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ అంత పవర్ఫుల్ గా ఉండి ప్రపంచాన్ని కూడా పరిస్థితుంది. ఇది ఎన్నటికీ తిరిగి వెనక్కు రాదు. మళ్ళీ నీకు కావాలంటే రాదు. అది పుడతా ఉంటుంది, ఇస్తా ఉంటాం అంతే. వెనక్కి రావడం దాని లక్ష్యం కూడా కాదు. మంచి చేసే వాళ్ళు ఆశిస్తారు, అదే నిస్వార్థ సేవ. అటువంటప్పుడు నీకు కావాలని కోరము, ఇచ్చేదే నీ తత్వం అయిపోతుంది. సూర్యుడు ఇస్తూనే ఉంటాడు, కోరుతాడా? తీసుకుంటాడా? భగవదిచ్ఛానుసారం ఆయన కార్యకలాపాల కోసం ఇది ఇంకా ఇతర కోణాల్లో, ఇతర లోకాల్లో కూడా ప్రసరిస్తుంది. భగవంతుడి ఇచ్చ ఉంటే, భగవంతుడు అంటే ఇక్కడ గురువులు, భగవంతుడు రెండూను కూడా అద్భుతమైనటువంటి శక్తులు కదా. భగవంతుడి ఆశీర్వాదము, గురువుల ఆశీర్వాదం. గురువులు భగవంతుడిని మించి అంటారు, గురు బ్రహ్మ అంటాం. అందుకే అంటారు వాళ్ళు. ఎట్లా ఉంటుందంటే దీని యొక్క విషయము, ఆయన భగవదేచ్ఛ అనుసారము ఎక్కడ వరకు పోతుందంటే ఈ పాజిటివ్ ఎమిషన్స్, మన లోపల నుంచి వచ్చే పాజిటివ్ తరంగాలు, ఈ ఫ్రీక్వెన్సీలు, ఈ పాజిటివ్ ఆలోచనలు ఇంకా ఇతర కోణాల్లో, ఇతర లోకాల్లో కూడా ప్రసరిస్తుంది. అంటే భావనలు కూడా మారుస్తుంది. కామలోకం ఉంది, మనోలోకం ఉంది. మన దగ్గర నుంచి మంచి వచ్చినప్పుడు ఎదుటి మనిషిలో కూడా, వాళ్ళ లోపల్లో కూడా పోయి మారుస్తుందని అనిపిస్తుంది. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అధో ప్రవృత్తి నిర్మూలనమే దీని సారాంశం. అధో ప్రవృత్తి, అధో అంటే కిందకి, ప్రవృత్తి అంటే ఈ అరిషడ్వర్గ గుణాలు, ఇవన్నీ మన ప్రవృత్తులు, మనం ఎట్లా ప్రవర్తిస్తామని. అదో ప్రవృత్తి అంటే నీతి గుణ ప్రభావం, అంటే కఠినంగా మాట్లాడేది, స్వార్థపరితమైన ఆలోచనలు, లోభము, ఇవన్నీ కూడా అదో ప్రవృత్తికి తీసుకుపోతుంది. కాబట్టి దీన్ని నేర్చుకోవడం కఠినతరం అవుతుంది. అటువంటి వాళ్ళకి ఈ రకంగా పైకి రావాలి అంటే కొంచెం కఠినతరం అంతే. అసాధ్యం అని చెప్పలేదు, కొంచెం కఠినమవుతుంది అంతే. ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు దాన్ని ఆచరించే సాధ్యమవుతుంది. అందుకే జ్ఞానాన్ని మించిన దానం లేదంటారు. భోజనం ఒక్కరోజు ఆకలి తీరుస్తుంది, జ్ఞానము జన్మ జన్మల ఆకలిని తీరుస్తుంది. ఇదే శాంతికి నిస్సందేహమైన మార్గము. అదో ప్రవృత్తి నిర్మూలనమే దీని సారాంశము. కాబట్టి దీన్ని నేర్చుకోవడం కఠినతరం అవుతుంది. మనం మోసుకొచ్చింటాము అదో ప్రవృత్తి, ఇక్కడ కాదు, ఎన్ని జన్మల నుంచో మనతో పాటు వచ్చిండే సంస్కారాలు అందరికీ తెలుసు కదా. కారణ బీజాలు ఇవన్నీ ఉంది, మనం తీసుకొస్తాము. వాటి నుంచి మనం విముక్తి రావాలి అంటే కొంచెం కఠినమే అవుతుంది, కానీ సాధ్యం. ఇదే శాంతికి నిస్సందేహమైన మార్గము. ఎప్పుడు ఆశిస్తావో శాంతి పోతుంది. ఎప్పుడు ఆశించొద్దండి అంటారు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫలాపేక్ష వద్దు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అంతా అదే కదా చెప్తారు. నీ వివేకాన్ని మరొక మార్గంలో ఉపయోగించాలి. భగవంతుణ్ణి ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి దానిలోనూ దర్శించాలి. బాహ్యంగా వారు ఎంత దుష్టంగా కనిపించినప్పటికీ ఈ పనే చేయాలి. నీ సోదరుడిలోనూ నీలోనూ సమాంతరముగా ప్రవహిస్తున్న దివ్య జీవితం ఆధారంగానే అతడికి సహాయం చేయగలవు. ఎప్పుడైతే అందరిలోనూ ఒక దివ్య చైతన్యం ఉంది అని మనకు భగవద్గీత విభూతి యోగంలో చెప్తారు, అన్నిట్లోనూ నేనే ఉండాను అంటాడు భగవంతుడు. ఎన్ని శ్లోకాల్లో చెప్తారు కదా. దాంట్లో ఇంకొకటి చెప్తున్నాడు, నేను జూదంలో మోసాన్ని అంటాడు ఆయన. అంటే కొందరు మోసము దారిలో పోతే అక్కడ వాళ్ళు నేర్చుకునేది ఉంటుందన్నమాట. అంటే అందరిలో నేనే ఉండాలి. గుణాలు ఉండొచ్చు, కానీ తత్వము ఆధారము మనిషికి భగవత్ చైతన్యం కదా. ఆ విషయం చెప్తాను. ప్రతి దానిలోనూ దర్శించాలి. బాహ్యంగా వారు ఎంత దుష్టంగా కనిపించినప్పటికీ, ఒకవేళ వాడు దుష్టంగా కనిపించిన ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజన్ ఎక్కడి నుంచి ఆయన వచ్చిండాడు, ఆకారం ఎక్కడొచ్చింది, ఆ పదార్థం ఎట్లొచ్చింది. భగవత్ చైతన్యం లేకపోతే నువ్వు పలకేకైతుందా? నీకు అసలు ఇది ఉందా, ఆరిజన్ ఉందా, నువ్వు ఎవరు ఉందా? లేదు. అంటే దుష్టుడుగా ఉండవు, కానీ నీలో భగవత్ చైతన్యం. ఈ పనినే చేయాలి. నీ సోదరుడిలోను నీలోను
సమాంతరముగా ఒకే రకంగా సమాంతరము నీలో ఎంత ఉందో భగవత్ చైతన్యము నీ సోదరుల్లోనూ అంతే ఉంది. గుణాల్లో భేదాలు ఉండొచ్చు, భగవత్ చైతన్యంలో భేదం ఇద్దరిలోనూ ఉంది. వాడిలో అంతర్గతంగా ఉంది, నీలో పైన ఉంది మంచి గుణాలు, వాడిలోనూ మంచి చెడ్డ ఉంది. నువ్వు మంచిని మాత్రమే తట్టి లేపి పోషణ ఇవ్వు కదా. అతడికి సహాయం ఈ పని చేయ. నీ సోదరుడిలోనూ నీలోనూ సమాంతరముగా ప్రవహిస్తున్న దివ్య జీవితము ఆధారంగానే అతడికి సహాయం చేయగలవు. ఎందుకు? ఎట్లా చేసేకైతుంది? సత్సంకల్పాలు చెయ్యి, మంచిది కోరు, మంచే చెప్పు, మంచే చెయ్యి. వాళ్ళ దగ్గర నువ్వేమి ఆశించకుండా వాళ్ళకి సహాయం చేస్తే అది పని చేస్తుంది. అప్పుడు వాళ్ళ లోపల ఉన్న భావన లోకాలన్నీ కూడా పరిశుద్ధమవుతుంది. ఈ విధముగా నీ సోదరుడు తప్పులు చేయకుండా అతడిని రక్షించగలవు. మన దగ్గర ఎనర్జీ ఉంటే మనం ఇస్తాము, మన దగ్గర లేకపోతే ఎట్లా? మనము సాధించుకోవాలా, మంచి దారిలో ఉండాలా, నిస్వార్థంగా ఉండాలి. అందరూ అదే భగవద్గీతలో ఆయన చెప్తాడు కదా, విభూతి యోగంలో, నేను జూదంలో మోసాన్ని అంటాడు భగవంతుడు. ఇదే మీ దేవుడు మోసం, నేను మోసాన్ని అంటాడేమీ అనిపిస్తుంది. ఎందుకు అట్లా అన్నాడు అనేసి చెప్తారు. మన భగవద్గీతలో లేనిది ఎక్కడా లేదు, దాంట్లో చెప్తారు. శ్రీకృష్ణుడు పలికిన ఈ వాక్యము కొందరకు భయభ్రాంతులు చేస్తుంది, కానీ ఇది సత్యం. మోసగాడు కూడా మరో ఉత్తమ పద్ధతిలో కాక ఆ మార్గంలోనే ఏదో నేర్చుకోదలుచుకున్నాడు. మోసంలోనే వాడు వృద్ధి అయ్యి అక్కడ మోసం మంచిది కాదని తెలిసి ఉన్నత మార్గానికి చేరిపోతారు. ఎందరో క్షణాల్లో పరివర్తన అయిండే వాళ్ళు మనకు తెలుసు. ఒక్క వ్యక్తి ప్రశాంతంగా ఒక్క నీతి వాక్యం ద్వారా ఏమీ నేర్చుకోలేకపోతే అతడు సహజ ప్రకృతి ధర్మాల నుండి నేర్చుకోవలసి వస్తుంది. వాడిని ఎక్కడ పెట్టిందో ప్రకృతి, అక్కడి నుంచి వాడు కష్టపడి మంచి దారికి రావాలా, వస్తాడు. దానికి టైం పట్టచ్చు. కాకపోతే ప్రకృతి తీసుకోపోయి వాడిని మంచి దారిలోనే చేరుస్తుంది. మనం ప్రకృతి ధర్మాలు అని పిలుచుకుంటున్నవి భగవంతుడి దివ్యమైన మనస్సు నుండి జనించిన భౌతిక రూపాలే. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి మనస్సు నుంచి జనించిన భౌతిక రూపాలే అని చెప్తా ఉండారు అనిబెసెంట్ వాడు. ప్రకృతి ఎక్కడి నుంచి? ప్రకృతి పురుషుడు అంటాం మనము. ఎనర్జీ శక్తి, శక్తి ప్రకృతి, పురుషుడి నుంచి ప్రకృతి వచ్చింది అంటే మీ క్లియర్ గా మన సింపుల్ వర్డ్స్ లో చెప్తా ఉండారు. మనము ప్రకృతి ధర్మాలు అంటే నేచర్ లాస్, ఇప్పుడు ప్రకృతి ఏ రకంగా నడుస్తా ఉంది అంటే అని పిలుచుకుంటున్నవి భగవంతుడి దివ్యమైన మనస్సు నుండి జనించిన భౌతిక రూపాలే కదా. ఫిజికల్ గా మనం ఏమేం చూస్తూ ఉండమో అన్నీ కూడా భగవంతుడి రూపాలే. కాకపోతే మంచి చెడ్డ ఉంది, చెడ్డవాడులు చెడ్డ దారిలో పోయి మంచిని తెలుసుకునేకి అవకాశం ఇచ్చుకుంటారు భగవంతుడు. ప్రకృతి ధర్మాలు పర్వతాల వలె స్థిరంగా ఉంటాయి. న్యాచురల్ లాని మార్చేకి ఎవరి వల్ల కాదు. ప్రకృతి ధర్మాలు స్థిరంగా ఉంటాయి. మానవుడు వాటిని ఢీ కొట్టి గాయపడితే భవిష్యత్తులో తిరిగి ఆ తప్పును అతడు మళ్ళీ చేయకూడదని అతడు పొందిన వేదన అతడికి బోధిస్తుంది. చెప్తే వినకపోతే పడి లేస్తాడు రా అంటారు మన పెద్దోడు. అంతే కదా. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పోతే మళ్ళీ వేదనను అనుభవించి సత్యాన్ని తెలుసుకొని మంచి దారిలోకి వస్తాడు. అప్పుడు కూడా ఆయన భగవంతుడే. మానవుడి నీతి వాక్యం వలన నేర్చుకోలేకపోతే ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించినందువలన ఏర్పడిన గాయం వలన నేర్చుకోవలసి వస్తుంది. ఈ రెండూ కూడా ప్రపంచంలో సమృద్ధిగా లభిస్తుంది. రెండు రకాల మనస్తత్వాలు మనుషులు, నేర్చుకునే మనస్తత్వాలు ఉంది, కష్టపడి తప్పుదారిలోపై మళ్ళీ తెలుసుకొని మంచి దారికి వచ్చే మనస్తత్వాలు కూడా ప్రపంచంలో సమృద్ధిగా ఉంది. అతడు తనకు లభించిన చిక్కులు చిరాకులకన్నింటినీ ఒక సమైక్య స్థితిని పొందడానికి వినియోగించాలి. సృష్టి పరిణామమే భగవద్గీత. సృష్టి పరిణామం, మార్పు వచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకోపోయేదే భగవంతుడి కోరిక. ఇట్లే ఒక్కొక్కటి కూడా నెగిటివ్ ఉన్నా కూడా నిదానంగా అన్ని కూడా ఉన్నత స్థితికి చేరుతుంది.
చిక్కులు చిరాకులు అన్నింటికి ఒక సమైక్య స్థితి, ఒక బ్యాలెన్స్ స్టేటస్ వచ్చిన ఇంకా మనిషి మంచి పక్క పోతాడు. మానవుడి అంతరంగములోని ఇచ్ఛాశక్తి భగవంతుడితో విలీనమై ఉన్నది. ఇంకొక పాయింట్ లోపల విషయం చెప్తా ఉండరు. మానవుడి అంతరంగంలోని ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడి అంతరంగంలోని ఇచ్ఛాశక్తి ఆ ఒక డిటర్మినేషన్ ఉంటేనే కదా పనులు చేస్తాము. డిటర్మినేషన్కి ఒక ఆత్మశక్తి కావాలి కదా. ఆ ఇచ్ఛాశక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు అన్నీ కూడా భగవంతుడిలో విలీనమై ఉన్నది. భగవంతుడి లోపలే ఉంది అదంట. అంటే అది నీ లోపల ఉంది. భగవత్ శక్తి ఇచ్ఛాశక్తిగా నీ లోపల కూడా ఉంది. అంటే ఒకదానికి ఒకదాని కనెక్షన్ ఉంది. అట్లా అనేసి చెప్తా ఉండరు. ప్రతి లోకంలో ఉన్నవన్నీ ఈ లోకంలోనూ ఉంది. ఏ ఏ లోకాల్లో ఏమేమి ఉందనుకుంటావో నీ చుట్టూ కూడా అన్నినే ఇచ్చిండాడు భగవంతుడు. అదే భగవంతుడి దివ్య జీవితం కాబట్టి సర్వం ఉన్నాయి. అదే చెప్తారు కదా, కుండలో పెట్టిన నీళ్లు అదే నీళ్ళే, గ్లాసులో ఉంచిన అదే నీళ్ళే, తత్వం ఏమీ మారదు. అదే విధంగా భగవంతుడు పుట్టించినటువంటి సమస్త సృష్టిలో కూడా అన్ని తత్వాలు ఉంది. అదే భగవంతుడి దివ్య జీవితం కాబట్టి సర్వం ఉన్నాయి. మంచి చెడు అన్ని కలిసే ఉంటుంది. ఇదే భగవత్ స్వరూపానికి అభివ్యక్తీకరణ. అది ద రిప్రజెంటేషన్, చూపిస్తా ఉంది. భగవత్ తత్వం ఉంటే అన్ని కలిపే ఉంటుంది. భగవంతుడి రూపము లేని పదార్థం లేదు. ప్రతి రూపం వేళ్లలోనూ భగవంతుడే నిండి ఉన్నాడు. ఈ విషయాన్ని అన్ని పవిత్ర గ్రంథాలు నొక్కి చెప్తున్నాయి. ఏ ఒక్క మత దృష్టిలో పోయినా కూడా అన్ని గ్రంథాల్లో కూడా అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడనే తత్వాన్నే చెప్తా ఉంది. ఆ విషయంలో ఎక్కడ పొరపాట్లు లేవు. ఎందుకంటే అందరు సృష్టిలో ఉన్నాము, అందరిలోనూ జీవాంశము, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అన్నీ ఉంది. ఒక వ్యక్తి తన తెలివి తక్కువతనంతో, తప్పుడు ఆలోచనతో, దృష్టత్వాన్ని తన జీవితంలోనికి ప్రవేశింపచేసిన ఎంతో కొంత కీర్తి అతడు పొందుతూనే ఉంటాడు. ఒకవేళ వాడిలో చెడ్డతనము లోపల ఉన్నా కూడా నలుగురు కీర్తి వచ్చేది ఉంటుంది, మంచి చెడ్డలు ఉంటుంది. అతడికి సంబంధించిన వరకు పరిణామం చెందడానికి ఇదొక్కటే మార్గము. వాడు ఆ దారిలో నడిస్తేనే వాడుకు దాంట్లో మంచి చెడు తెలుసుకునేకి సాధ్యమవుతుంది. అందుకని భగవంతుడు ఒకవేళ వీడికి ఎందుకు ఇట్లా జరిగింది అంటే అదే దారిలో నడిచి 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 అర్థం చేసుకుంటాడు. ఏది నిజము, ఏది నిజం కాదు, మనం ఇన్నాళ్ళు ఎటువంటి జీవితం గడిపినామని తెలుసుకోవాలంటే నేరుకు చెప్తే అర్థం కాకపోతే నడిచి చూపిస్తాడు. అతడు తప్పుడు పనులు చేస్తున్నప్పటికీ అందులో నుండి కూడా అతడికి కొంత మంచి జరుగుతుంది. అతడు దాని నుండే నేర్చుకోవడానికి ప్రయత్నించడమే కారణము. తప్పుడు పనులు చేసినా కూడా మంచి జరుగుతుంది అంటే అవకాశం ఇస్తా ఉండారు భగవంతుడు. అది కూడా 80% వాళ్ళే చెప్తా ఉంటారు. అవకాశం ఇచ్చి నేర్చుకొని ఆ టేస్ట్ చూపిస్తా ఉన్నాడు. తీపి ఎట్లుంటుంది అని, మంచి ఎట్లుంటుంది, స్వార్థరహిత జీవితం ఎట్లుంటుంది అని వాళ్ళకి సాధనలోకి తీసుకొచ్చేకి టేస్ట్ చేసి చూపిస్తా ఉండారు. అతడు దానిలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించడమే కారణం. అందులో విఫలం అవడం ద్వారా అతడు మంచి దారిలోకి వస్తాడు. ఎప్పుడు తెలుసుకొని చెడును వదిలేస్తాడు. విఫలం అంటే దాని నుంచి బయట వచ్చేసి మంచి నేర్చుకుంటాడు. ఇంతకు ముందు ఉన్నట్లే ఇప్పుడు కూడా అది ఉంది. వాళ్ళ తత్వమేం మారలేదు, కానీ వాడి యాటిట్యూడ్, వ్యూ పాయింట్ మారి సత్యాన్ని, ఏది మనసుకు శాంతినిస్తా ఉంది అనేది తెలుసుకుంటాడు. ఇదే ఆఖరి ప్రత్యామ్నాయ మార్గము. ఇదే లాస్ట్ వే. ఇది కూడా భగవంతుడి దివ్య ప్రణాళికలలో ఒక భాగమే అవుతుంది. ఇది కూడా డివైన్ ప్లాన్ లో ఒక భాగం. అంటే మంచివాడిని చెడ్డవాళ్ళని కూడా మంచి దారికి తీసుకొచ్చి, చెడ్డవాడిని చెడ్డదారిలో నడిచినా కూడా దాంట్లో మంచి తెప్పించి వాడిని కూడా మంచి దారిలోకి తీసుకొచ్చేదే డివైన్ ప్లాన్. ఎంత దుర్మార్గుడైన మానవుడైనా అతడిలోని జీవాత్మ మన అందరి వలనే అభివృద్ధి సాధించాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరికి లోపల మనసులో ఆశ ఏముంటుంది? బాగుపడాలనే ఉంటుంది. అది పుట్టుకతో వచ్చినటువంటి డిఫాల్ట్ నేచర్. మన పుట్టుకతోనే మన లోపల బాగుండాలనే ఆవేదన, ఆశ అవన్నీ కూడా తీసుకొని వస్తాం. ఎట్లా వాడి దుర్మార్గుడైనా బాగుండాలనే కోరుతాం. మనలో చేరి వెంటాడుతూ మన దేహాత్మని కష్టపెడుతున్న
దృష్టత్వాన్ని తొలగించుకోవాలని అతడు కూడా కోరుకుంటాడు. అతడు కూడా ఏం కోరుతాడు? నా లోపల ఉండే చెడ్డ గుణాలు పోయి తెలియకుండా అరిచేస్తా ఉండను, నాకు ఇంత తొందరగా కోపం వస్తా ఉంది, ఇది ఎందుకు వస్తా ఉంది, ఇది లేకుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తాడు. అప్పుడు మనం బాహ్య కవచమైన అతడి దేహాన్ని, అతడిలోని దృష్టత్వాన్ని అధిగమించి అంతరంగంలోనికి వెళ్ళగలిగితే అతడి దేహాత్మకి సహాయం చేయవచ్చు. వాడు ఎందుకు అట్లా చేస్తా ఉన్నాడని తెలుసుకొని వాడి మీద వ్యతిరేక భావం లేకుండా, వాడు మంచివాడే, మనసులో మంచి ఉంది అని మనం ఎప్పుడు అర్థం చేసుకొని మనము వాడికి సహాయం చేస్తాము, అంటే మంచిని గుర్తిస్తాము, అప్పుడేమైతుంది? అతడి దేహాత్మకి సహాయం చేయవచ్చు. అంటే కంటికి కనిపించే మనిషికి నువ్వు సహాయం చేసేకి సాధ్యమవుతుంది. పరమ గురువులు ఈ ప్రపంచానికి సహాయం చేయడం కోసమే జీవిస్తారు. పరమ గురువులు చేసే పని కూడా అందరూ బాగుండాలి, సహాయం చేయాలి, నువ్వు కూడా ఆ పనే చేయాలి. నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చిన అంశమే, దేవుడు కూడా అదే పని కదా, నువ్వు కూడా జీవాత్మే కదా, నీలో ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఉంది కదా, అవన్నీ భగవద్ సంపర్కం నుంచి వచ్చింది. మనము ఇతరులను సేవించిన కొద్దీ భగవంతుడి సౌందర్యాన్ని ప్రతిఫలింప చేయగలము. మనం ఎంతవరకు ఇతరులని సేవించిన కొద్దీ, అంటే సేవాభావం, మంచి చేయాలి, అందరు బాగుండాలని తలిచిన పని చేసిన ఏదైనా కూడా చేసినప్పుడు భగవంతుడి సౌందర్యాన్ని ప్రతిఫలింప చేయగలము. అక్కడ భగవంతుడిలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని మనం కూడా మళ్ళీ చూపించిన వాళ్ళం అవుతాము. అంటే ఏమి? ఆ స్వీట్నెస్ ని 10 మందికి పంచుతాము. కాబట్టి నిస్వార్థమైన జీవితము, నిస్వార్థమైనటువంటి తత్వం నీలో ఉంటే దివ్యమైన జీవితాన్ని గడిపేందుకు సాధ్యమవుతుంది. దీనికి వివేక బుద్ధి చాలా అవసరము అనే విషయాన్ని గురువులు మనకు బోధించింది. థ్యాంక్ యూ సార్.